కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. బీహార్లో అపూర్వ విజయం దిశగా ఎన్డీఏ 4/3 పైగా సీట్లలో మెజారిటీ. అధికార కూటమి దెబ్బకు చతికిలపడిన మహాగఠబంధన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ జయభేరి. 24,729 ఓట్ల మెజారిటీతో గెలిచిన నవీన్ యాదవ్. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ సంబరాలు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారన్న టీపీసీసీ. మజ్లిస్ మద్దతు వల్లే గెలిచారన్న బీజేపీ. సర్కారు వైఫల్యాలపై పోరు ఆగదన్న బీఆర్ఎస్. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశానికే గేట్వేగా ఎదుగుతోందన్న చంద్రబాబు. ఉపరాష్ట్రపతితో కలిసి విశాఖలో సిఐఎస్ సదస్సు ప్రారంభించిన సీఎం. పారిశ్రామిక వర్గాలు ఆశించే అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న చంద్రబాబు. ఏపీని ప్రపంచ స్థాయి లాజిస్టిక్ హబ్గా మార్చడమే లక్ష్యమని వెల్లడి. చంద్రబాబు అందిస్తున్న సౌకర్యాలపై పారిశ్రామికవేత్తల హర్షం. ఏపీలో అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ. అంగారకుడిపై పరిశోధనల దిశలో నాసా ముందడుగు. అంతరిక్ష నౌకను కక్షలో ప్రవేశపెట్టిన జంబో రాకెట్ న్యూ గ్లెన్. బీహార్లో అధికార ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే దిశగా పయనిస్తోంది. మొత్తం 243 స్థానాలకు గాను 190కి పైగా స్థానాల్లో జయభేరి మోగించేలా దూసుకెళుతోంది. ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ ఒక్కచోట కూడా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. బీహార్ ప్రజలు మరోసారి అభివృద్ధి నినాదానికే జై కొట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలదండేలా ఎన్డీఏ కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టడం ఖాయమైంది. జంగిల్ రాజు నాటి చీకటి రోజులను గుర్తు చేసుకున్న ప్రజలు ఆర్జేడీ నేతృత్వంలోని విపక్ష కూటమిని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. 243 అసెంబ్లీ స్థానాల్లో సాధారణ మెజారిటీ 122 కాగా ఎన్డీఏ 190కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. విపక్ష ఎంజీబీ 40 స్థానాలకే పరిమితమైంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ బీహార్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ ఒక్కచోట కూడా ఆధిక్యంలో నిలవలేకపోయింది. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తారాపూర్లో గెలిచారు. గాయని మైథిలి ఠాకూర్ అలీనగర్లో ముందంజలో ఉన్నారు. మిగతా బీజేపీ స్టార్ అభ్యర్థుల్లో శ్రేయాసి సింగ్, రామ్ కృపాల్ యాదవ్, విజయ్ కుమార్ వంటి వారు ఆధిక్యంలో ఉన్నారు. ఇటీవల అరెస్ట్ అయి జైల్లో ఉన్న మొకామా నియోజకవర్గ జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ ముందంజలో కొనసాగుతున్నారు. ప్రతిపక్ష మహాగఠబంధన్లో అతిపెద్ద పార్టీ అయిన ఆర్జేడీకి ఈ ఎన్నికల్లో దారుణ పరాజయం తప్పేలా లేదు. ఆ పార్టీ 140కి పైగా స్థానాల్లో పోటీ చేసినప్పటికీ 40 స్థానాలు కూడా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. ఎంజీబీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ ముఖ్యనేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ కూడా గెలిచే పరిస్థితి లేదు. రాఘోపూర్లో ఆయన వెనుకంజలో ఉన్నారు. లాలూ మరో కుమారుడు జేజేడీ అభ్యర్థి తేజ్ ప్రతాప్ యాదవ్ మహువాలో వెనుకపడ్డారు. బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ ఆధిక్యం ప్రదర్శిస్తుండటంతో ఆ కూటమి కార్యకర్తలు సంబరాల్లో మునిగారు. ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పక్షాలైన బీజేపీ, జేడీయూ కార్యాలయాల వద్ద ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. రెండు పార్టీల కార్యకర్తలు పటాకులు పేల్చుకుంటూ ఒకరిపై ఒకరు గులాల్ చల్లుకున్నారు. జిలేబీలు పంచుతున్నారు. డప్పులు వాయిస్తూ గంతులు వేశారు. నితీష్ మరోసారి సీఎం అవుతారంటూ జేడీయూ కార్యాలయం వద్ద ఆయన అభిమానులు నినాదాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు.
తమ సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగుంట సునీతపై 24,729 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నవీన్కు మొత్తం 98,988 ఓట్లు రాగా మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యం లభించింది. బీజేపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతయింది. మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీపడిన జూబ్లీహిల్స్ ఉపపోరులో పోలైన ఓట్లలో 104వ స్థానంలో ఉంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ 2023 ఎన్నికల్లో వచ్చిన ఓట్లను కూడా సాధించలేకపోయాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం ఖరారైన వెంటనే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మునిగాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు అభినందనలు చెప్పుకున్నారు. అన్ని జిల్లాల్లో మిఠాయిలు పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గాంధీ భవన్కు పెద్ద సంఖ్యలో చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ సంబరాలు మునిగారు. మిఠాయిలు పంచుకున్నారు. కొందరు మంత్రులు మంత్రి వివేక్ కార్యాలయంలో మిఠాయిలు పంచుకున్నారు. ఇక్కడ అందరితో కలిసి విజయాన్ని ఆస్వాదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ గెలిచిన వేళ గ్రామాన సంబరాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని కోరారు. అటు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో స్థానం లేదని జూబ్లీహిల్స్ ఎన్నికతో రుజువైందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు పైగా గెలుస్తామన్నారు. విజయం కోసం కష్టపడిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం అంకితమని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా మా సంక్షేమాన్ని ప్రజలు అందుకున్నటువంటి తీర్థంలో వివరించగలిగినారు. కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు పట్టం కట్టినారు. ఈ ఎన్నిక ద్వారా ప్రజలు 2 సందేశాలు స్పష్టంగా ఇచ్చినారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ పట్ల మేము సంతృప్తిగా ఉన్నాం. వచ్చే 3 ఏళ్లే కాదు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం 100 సీట్ల పైగా గెలుస్తుందనేటువంటి మేము చెప్తూ వస్తున్న దానికి బలం చేకూర్చింది. ఆనాడు కంటోన్మెంట్ ఎన్నిక కానీ, వాళ్ళ జూబ్లీహిల్స్ ఎన్నిక కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినారంటే ప్రజలు ముఖ్యమంత్రి పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నారనే మాట స్పష్టమైంది. రెండో సందేశం వాళ్ళ జూబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి సెలవు చెప్పినారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి 0 సీట్లు ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇంకా భవిష్యత్తు లేదు అన్నట్టు మాట చెప్పడం జరిగింది. ఇవాళ కూడా జూబ్లీ ఎన్నికల్లో వారు సిట్టింగ్ సీటు ఓడిపోయినారంటే బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో స్థానము లేదు అని మరొక సందేశాన్ని కూడా ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా అర్థమవుతా ఉంది. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తమ పాత్ర తాము నిర్వహించామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిర్విరామంగా కష్టపడిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల కోసం మాగంటి సునీత పెద్ద ఎత్తున పోరాటం చేశారని పేర్కొన్నారు. ప్రజల వాదనను, వేదనను ప్రభుత్వం ముందుంచే దిశలో బీఆర్ఎస్ పనిచేస్తుందని వెల్లడించారు. ఈ ఎన్నిక ఎలా జరిగిందో ఖచ్చితంగా చర్చించాల్సిందేనని ప్రజలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్రను మీరు గమనించారు. ప్రధాన ప్రతిపక్షంగా మేము గెలవాలని కోరుకున్నాం, సహజంగా గెలుస్తామని ఆశించినాం. బట్ ఎలాంటి నిరాశ లేదు. మా పని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎందుకంటే 2 ఏళ్లుగా లగచర్ల కావచ్చు, హైడ్రా బాధితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, 6 గ్యారెంటీల విషయంలో బాకీ కార్డుల రూపంలో కావచ్చు, ప్రజల తరపున గొంతు ఎత్తడంలో, అట్లాగే మా మీద జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో శాసనసభ వేదిక గానీ బయట గానీ బ్రహ్మాండమైన పాత్ర పోషించాం. రేపటి రోజున కూడా అట్లాగే ముందుకు పోతాం. మరి మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, సన్నద్ధం అవుదాం. అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైనాం. మరింత బలంగా వద్దాం, ముందుకొద్దాం. పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా శక్తివంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మజ్లిస్ మద్దతుతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల నియమాలు ఉల్లంఘించి కోట్లాది రూపాయలు పంపిణీ చేశారని ఆరోపించారు. డబ్బు పంపిణీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. అధికారం ఉన్నటువంటి పార్టీకి ఈ ఎంఐఎం పార్టీ సహకరించుతోటి ఎంఐఎం సంబంధించినటువంటి మంచి బలం ఉందాలకు సుమారు 4 లక్షల ఓట్లలో 1,49,000 ఓట్లు వాళ్ళే ఉన్నాయి. మిగతా ఇతర సామాజిక వర్గాలకు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ దుఃఖపరంలో
కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి విధంగా పూర్తిగా ఆయన రాజకీయమైనటువంటి ప్రయత్నం చేశారు. కానీ అదేవిధంగా కోట్లాది రూపాయలు రెండు పార్టీలు కూడా ఎలక్షన్ కమిషన్ అక్కడ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కి ఏ రకమైనటువంటి సహకారం అందించలేదు. అక్కడ పూర్తిగా దిక్కు పోలింగ్ అవుతుంటే పోలింగ్ బూత్ ముందే పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు పంచినటువంటి పరిస్థితి రెండు పార్టీలు చేశాయి. ఎన్నికల్లో డబ్బుల పంపిణీ పూర్తిగా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే రానున్న రోజుల్లో మేము కూడా ప్రయత్నం చేస్తాం. పెట్టుబడుల విషయంలో దేశానికి ఆంధ్రప్రదేశ్ గేట్వేగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వ్యాపారాభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు ఏపీలో ఉన్నాయని సిఐఐ భాగస్వామ్య సదస్సులో వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పారిశ్రామిక వర్గాలు ఆశిస్తున్న అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమని భరోసా ఇచ్చారు. పెట్టుబడిదారులను ఆకర్షించడంలో చంద్రబాబు ముందుంటారని చెప్పిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హైదరాబాద్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసేందుకు ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందించారు. విశాఖలో 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఈ సదస్సును ప్రారంభించగా ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, దేశీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులు తరలివచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ ఆర్థికంగా సుసంపన్నమైన దేశంగా వేగంగా ఎదుగుతోందని చెప్పిన ఉపరాష్ట్రపతి పేదరికం తగ్గాలంటే ముందుగా సంపద సృష్టి జరగాలని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన, ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నట్లు వివరించిన రాధాకృష్ణన్ అభివృద్ధి సంక్షేమంలోనూ సీఎం చంద్రబాబు రోల్ మోడల్ అని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ను గ్లోబల్ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దిన చంద్రబాబు విభజన తర్వాత అదే శ్రద్ధతో ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అభినందించారు. ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలను ఒప్పిస్తున్నారని తెలిపారు. Business should be ease, should be a pleasant activity, and I am sure Andhra Pradesh, the destination for doing business, is the one of the most wonderful business environment created by this state government. When I have seen him nearly 3 decades back, the same enthusiasm, the same inspiration, the same apathy for development, what he has done there, he started here again in Andhra Pradesh. He is attracting so much of investments from all parts of the world. Every developed economy, every big companies want to invest in Andhra Pradesh. That is because of his inspiration. He is creating an atmosphere where the investors feel very safe. సిఐఐ సదస్సుకు 72 దేశాల నుంచి 522 మంది విదేశీ ప్రతినిధులు, మొత్తం 2500 మంది పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు హాజరయ్యారని చంద్రబాబు చెప్పారు. భారత్లో పెట్టుబడులకు గేట్వేగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోందన్న ఆయన పరిశ్రమలకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా రియల్ టైంలో అనుమతులు జారీ చేసి త్వరగా నిర్మాణ దశకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. Regarding Andhra Pradesh, you are all aware, excellent natural advantages. 1000 kilometers sea coast. It is a gateway of India on east coast. And also we are very strong in doing business. We are having earlier track record. Always we are number 1 in ease of doing business. Now we have shifted the gear. Speed of doing business. Anybody will invest in Andhra Pradesh. Once you agree MOU, then it will become our project. We will get it done, everything on real time. 10 principles we are keeping in mind. Zero poverty. How to reduce inequalities, that is one principle. Job, employment generation. It is our top priority. Water security, farmers and agri-tech. Totally we wanted to integrate technology in agriculture. Global logistics hub we wanted to make it. Either road, port, airports or railway or inland waterways or logistics parks, we want to integrate everything. And also energy and fuel optimization by going for green energy and ultimately product perfection. And Swachh Andhra Pradesh. Skilling is a continuous process. Human resource development is a continuous process. These are all 10 principles we are keeping in mind for development. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పిన చంద్రబాబు వాటిని అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. We are starting space city, drone city, electronic city, aerospace city, semiconductor and also robotics, defense corridors, quantum valley and also green hydrogen valley. In India, we are having a quantum valley that is in Andhra Pradesh
First quantum computer is coming to Andhra Pradesh. Within 2 years, we are going to produce quantum computers. We are going to provide quantum computers for global community wherever you need. These are all the various areas we are going to work together. Finally, I am requesting you, all investors are here, lot of opportunities. Come and join us in building economy and also in doing business. మూడేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పిన సీఎం 10 ఏళ్లలో $1 ట్రిలియన్ పెట్టుబడులు సాధించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రపంచ వాణిజ్యానికి గేట్వేగా విశాఖ వేగంగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. చంద్రబాబు స్వప్నమైన స్వర్ణాంధ్ర కావాలని ఆయన సిఐఐ సదస్సులో ఆకాంక్షించారు. విశాఖలో విశాల సముద్ర తీరం, లాజిస్టిక్స్, మౌలిక వస్తువులు చాలా బాగున్నాయని కొనియాడారు. భాగస్వామ్యం, పరస్పర లబ్ధి ద్వారానే వేగంగా అభివృద్ధి సాధ్యమన్న పీయూష్ గోయల్ పెట్టుబడిదారులకు ఏపీ ఎంతో అనుకూలంగా ఉందని వివరించారు. ప్రపంచ స్థాయి సదస్సులు, ఇతర కార్యక్రమాల కోసం ఢిల్లీలో భారత మండపం తరహాలో విశాఖలోనూ ఆంధ్ర మండపం నిర్మించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. The Visakhapatnam region stands as a gateway to global trade. I congratulate Chief Minister Chandrababu Naidu for his bold Swarna Andhra Pradesh 2047 vision, which reflects how ambition, when coupled with tech-driven execution, can truly transform a state. To our international partners, India offers not just a market, but partnership for shared prosperity and mutual growth. I'd like to thank Chandrababu Garu, Lokesh Garu for making 30th Partnership Summit such a grand success through their hard work, through their commitment to the India growth story. Chandrababu Garu, I'd like to work with you to create a permanent facility in Andhra Pradesh where we can have big ticket seminars, conferences, exhibitions. The India Trade Promotion Organization, which has created the wonderful Bharat Mandapam in Delhi, would love to partner with your state and jointly prepare Andhra Mandapam. Will be at a world-class convention center. దేశానికి గ్రోత్ ఇంజిన్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఏపీకి గ్రోత్ కారిడార్గా విశాఖ అభివృద్ధి చెందుతోందని సిఐఐ సదస్సులో వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకునే సంస్థలకు అనుమతులు, భూకేటాయింపులు త్వరగా జరిగేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడితే అది ప్రభుత్వ పెట్టుబడిగా భావించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడంలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు. Quite a few people ask me why they should consider Andhra Pradesh as their destination, as their home. And I only give them 3 clear reasons. First, we have a leadership with a clear track record. It is none other than our Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. The second reason you should consider Andhra Pradesh is, of course, our speed. I have met thousands of investors and corporates in the last 1 year. They expect the same speed from governments. This speed needs to be a mission. We need to grant land, permits, approvals, incentives with a speed that the project can take off and serve the markets. And to all the industrialists, we will beat your company's speed here in Andhra Pradesh. And the third reason why you should invest here in Andhra Pradesh is what I call the double-engine bullet train government. We are willing to work with Government of India to bring about reforms, changes in regulations that will ensure that your business not only succeeds but thrives in our great country called India. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషికి తమ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరైన తెలుగు పారిశ్రామికవేత్తలు చెప్పారు. ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడిన సిఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్ర ఎల్లా వాణిజ్యంలో ఎదురయ్యే సవాళ్లు అధిగమిస్తూ భారత్ ముందుకెళ్తోందని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించే దిశలో సాగుతోందన్నారు. భాగస్వామ్యం, ఆవిష్కరణలు, విలువ ఆధారిత ఉత్పత్తులతోనే ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమన్న ఆమె కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచానికి వ్యాక్సిన్ అందించగలిగామని గుర్తు చేశారు. ఈ వ్యాక్సిన్ అందించిన జీనోమ్ వ్యాలీ లాంటి వాతావరణాన్ని ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కల్పించారని చెప్పారు. అనంతరం మాట్లాడిన జిఎంఆర్ గ్రూప్
చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు చంద్రబాబు సారథ్యంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఎంతో దోహదం చేస్తుందన్న ఆయన ఈ విమానాశ్రయాన్ని వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. అటు ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని అపోలో ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ శోభనా కామినేని వ్యాఖ్యానించారు. ఈ అవకాశాలను ఉపయోగించుకుంటూ ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. In this state, we're not just building hospitals, we're building a healthcare ecosystem. We're also investing in next-gen healthcare solutions. This year, Apollo partnered with the University of Leicester to establish a Center for Digital Health Precision Medicine at Apollo University in Chittoor. And I must tell you again, our Chief Minister has actually pioneered the model, having more medical colleges. We were the first people that he offered the government medical infrastructure, the hospital, which we took over and built a medical college. This is really the vision for us when we say that India needs to create more jobs. And our Chief Minister's vision, I want 250 million Indians to go abroad, not just the people that are there already, but we have to train this workforce, and these are the places. Healthcare provides great jobs, and Apollo hospitals will double down, sir. At least 10% of your vision, I think, will be trained from our state. By us. I want to place on record my heartfelt appreciation to Honorable Chief Minister Chandrababu Naidu Garu, a visionary leader who has consistently redefined what is possible for Andhra Pradesh. At GMR, we match vision with execution to honor the pace set by the Honorable Prime Minister and the Honorable Chief Minister. We are committed to complete the Bhogapuram Airport well ahead of the schedule. June 26 will be ready, sir. That is our pledge to visit Andhra Pradesh and visit Bharat. Sir, Bhogapuram Airport is a transforming catalyst, attracting global investments and positioning Visakhapatnam as an East Coast economic hub with the potential to mirror Bombay's financial success. I would like to re-emphasize that what Hyderabad was 20 years ago, Vizag will be tomorrow. A city of opportunity, innovation, global connection. We will transform Visakhapatnam into India's gateway to the world. అమెరికాకు చెందిన బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో 1,10,000 కోట్ల పెట్టుబడి పెట్టనుందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. 17 నెలల కూటమి పాలనలో ఏపీకి ఇది మరో భారీ పెట్టుబడి అని లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. పునరుత్పాదక విద్యుత్, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజీ రంగాల్లో బ్రూక్ఫీల్డ్ పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. సోలార్ ప్యానెల్ తయారీ, డేటా సెంటర్లు, కమర్షియల్ రియల్ ఎస్టేట్, జీసీసీలు, ఇన్ఫ్రా, పోర్టుల రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు. ఈ భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మరింత బలపడనుందని లోకేష్ తెలిపారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుతో వేలాది ఉద్యోగావకాశాలు రావడం సహా దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి చేకూరుతుందని తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్కు గేమ్ చేంజర్ కానుందన్నారు. సస్టైనబుల్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్వెస్ట్మెంట్స్కు ఏపీ ప్రధాన గమ్యస్థానమవుతోందని చెప్పారు. అంగారకుడిని శోధించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మార్స్ మిషన్ ప్రయోగం విజయవంతమైంది. ఫ్లోరిడా తీరంలోని కేప్ కెనవెరల్ స్పేస్ స్టేషన్ నుంచి అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సంస్థ బ్లూ ఆరిజిన్కు చెందిన జంబో రాకెట్ న్యూ గ్లెన్ అంతరిక్ష నౌకను కక్షలో ప్రవేశపెట్టింది. తర్వాత విజయవంతంగా భూమిని చేరింది. ఈ ప్రయోగంతో 321 అడుగుల భారీ రాకెట్ అయిన న్యూ గ్లెన్ రోబోటిక్ మార్స్ సైన్స్ భారీ వాణిజ్య రాకెట్లకు సంబంధించి కొత్త శకానికి నాంది పలికింది. ఎస్కవేప్ మిషన్లో ఉండే బ్లూ, గోల్డ్ అనే 2 ఉపగ్రహాలు అంగారకుడి ఉపగ్రహాలు మార్స్ అయస్కాంత క్షేత్రం, ప్లాస్మా వాతావరణాన్ని పరిశీలించనున్నాయి. మార్స్ ఎలా తన వాతావరణాన్ని కోల్పోయిందో ఇవి పరిశోధించనున్నాయి. మార్స్ పరిణామం, నివాస యోగ్యతను అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. ఎస్కపేడ్ అంతరిక్ష వాహక నౌక ఏడాది పాటు భూకక్షలో తిరుగుతూ 2027 నాటికి అంగారకుడి కక్షలోకి చేరనుంది. ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడు ఉమర్ నబీ ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశాయి. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలోని అతడి ఇంటి వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత ఐఈడీలతో పేల్చివేత చేపట్టారు. ఢిల్లీ పేలుడుపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఉమర్ నబీ ఇంటిని ధ్వంసం చేసినట్లు తెలిపాయి. ఎర్రకోట వద్ద పేలుడు చోటు చేసుకున్న కారును నడిపిన ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ కారులో దొరికిన ఆనవాళ్లను అతడి కుటుంబ సభ్యుల డిఎన్ఏతో పరీక్షించగా కారు నడిపింది ఉమరే అని తేల్చారు. ఇతడు మిగిలిన డాక్టర్లు ఆదిల్ రాథర్, ముజమ్మిల్ షకీల్, షాహీన్ వంటి వారితో కలిసి 4 నగరాల్లో భారీ పేలుడుకు కుట్రపన్నాడు. 30కి పైగా కార్లను ఇందుకు సమకూర్చుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద రీతితో మృతి చెందాడు. తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్పై సతీష్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. గతంలో హుండీ లెక్కింపు సమయంలో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ చోరీ చేసినట్లు 2023 ఏప్రిల్లో సతీష్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై 2023 మే 30న రవికుమార్పై విజిలెన్స్ అధికారులు ఛార్జిషీట్పై ఫైల్ చేశారు. వైసీపీ నేతలు, టీటీడీ ఉన్నతాధికారులు, పోలీసుల ఒత్తిడితో ఆ కేసును న్యాయస్థానంలో సతీష్ కుమార్ రాజీ చేసుకున్నారు. కూటమి సర్కారు వచ్చాక పరకామణి వ్యవహారంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పరకామణి కేసును మళ్లీ విచారించాలని ఇటీవల సిఐడిని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం దర్యాప్తు చేస్తోంది. పరకామణి కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న సమయంలో కేసు రాజీ చేసుకున్న సతీష్ కుమార్ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీదర్ రహదారిపై ఈ నెల 10న జరిగిన దారి దోపిడీ కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పాన్ మసాలా లారీని స్వాధీనం చేసుకున్నారు. 20 లక్షల విలువైన పాన్ మసాలా లోడుతో బీదర్ నుంచి మధ్యప్రదేశ్ వెళుతున్న లారీని 10 మంది నిందితులు అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్పై దాడి చేసి బంధించినట్లు డీఎస్పీ వెల్లడించారు. అనంతరం వాహనంలోని మసాలాను దోచుకొని లారీని చిరాగ్పల్లి వద్ద వదిలి వెళ్లిపోయినట్లు తెలిపారు. నిర్బంధించిన డ్రైవర్లను దోపిడీ ముఠా గంగ్వార చౌరస్తాలో వదిలి వెళ్లారు. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జహీరాబాద్కు చెందిన నిందితుడు అబ్దుల్ కరీం, సక్లైన్ ముస్తాక్ను అదుపులోకి తీసుకున్నారు. మరో 8 మంది పరారీలో ఉన్నట్లు డీఎస్పీ సైదా నాయక్ వెల్లడించారు. పరారీలో ఉన్న మిగతా దొంగలను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి పక్కన విద్యుత్ టవర్ల నిర్మాణ పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన కొంతమంది రైతులు తమ భూములలో అనుమతి లేకుండా టవర్లు ఎలా నిర్మిస్తారంటూ పనులు చేస్తున్న సిబ్బందిని ప్రశ్నించారు. 2013 నుంచి తమకు న్యాయం జరగటం లేదని రైతులు వాపోయారు. అప్పట్లో జాతీయ రహదారి నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చామని, వాటికి ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ఆ భూముల్లో కాకుండా వైసీపీ హయాంలో భూ సమీకరణకు ఇచ్చిన భూముల్లో జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని రైతులు చెప్పారు. రహదారి కోసం తీసుకున్న భూముల్లో పెనుమాక రైతులకు ప్లాట్లు ఇచ్చారని తెలిపారు. తమ భూములను హైవే నిర్మాణం కోసం తీసుకున్నారని, రహదారి నిర్మించనందున ఆ భూములను పూలింగ్ తీసుకోవాలని 2018 నుంచి అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇప్పుడు విద్యుత్ టవర్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. బీహార్లో అపూర్వ విజయం దిశగా ఎన్డీఏ 4/3 పైగా సీట్లలో మెజారిటీ. అధికార కూటమి దెబ్బకు చతికిలపడిన మహాగఠబంధన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ జయభేరి. 24,729 ఓట్ల మెజారిటీతో గెలిచిన నవీన్ యాదవ్. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ సంబరాలు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారన్న టీపీసీసీ. మజ్లిస్ మద్దతు వల్లే గెలిచారన్న బీజేపీ. సర్కారు వైఫల్యాలపై పోరు ఆగదన్న బీఆర్ఎస్. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశానికే గేట్వేగా ఎదుగుతోందన్న చంద్రబాబు. ఉపరాష్ట్రపతితో కలిసి విశాఖలో సిఐఎస్ సదస్సు ప్రారంభించిన సీఎం. పారిశ్రామిక వర్గాలు ఆశించే అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న చంద్రబాబు. ఏపీని ప్రపంచ స్థాయి లాజిస్టిక్ హబ్గా మార్చడమే లక్ష్యమని వెల్లడి. చంద్రబాబు అందిస్తున్న సౌకర్యాలపై పారిశ్రామికవేత్తల హర్షం. ఏపీలో అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ. అంగారకుడిపై పరిశోధనల దిశలో నాసా ముందడుగు. అంతరిక్ష నౌకను కక్షలో ప్రవేశపెట్టిన జంబో రాకెట్ న్యూ గ్లెన్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.